హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నానండి. 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయినాయండి. వీటిని ఇలా బౌల్లో వేసుకుంటున్నాను. వేసుకొని వాటర్ పోసుకుంటానండి. ఇలా వాటర్ పోసుకోవాలి. వీటిని అలాగే ఈ సగ్గుబియ్యానికి పచ్చిమిరపకాయలు పేస్ట్ కొట్టుకున్నానండి. ఒక 10 పచ్చిమిరపకాయలు పేస్ట్ కొట్టుకున్నాను. ఇంత ఈ గ్లాస్తోని 2 గ్లాసులు సగ్గుబియ్యం వచ్చాయి కదండి. నేను గ్లాసుకి 8 గ్లాసులు వాటర్ వేసి, అలాగే 16 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. 2 గ్లాసులకేను వేసుకొని అల్లం, పచ్చిమిరపకాయల పేస్టు, జీలకర్ర, ఉప్పు వేసానండి. అది బాయిల్ అవుతుంది. ఇందులో వాటర్ అంతాను ఇలా మనం వంపేసుకోవాలండి. కడుక్కుంటున్నాం సగ్గుబియ్యంని. వాటర్ అంతా తీసేసేయాలి. ఇది బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయినాక ఇందులో వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాము, జీలకర్ర వేసాము, సాల్ట్ ఒక 3 స్పూన్లు వేసుకున్నామండి. సాల్ట్ సగ్గుబియ్యానికి, వరిపిండికి సాల్ట్ ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోవాలి మనం. అదండి బాయిల్ అవుతుంది. వాటర్ అలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కొంచెం కొంచెం వేసుకొని, ఒకేసారి వేయకండి, ఉండగట్టేస్తుంది. కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇవి చిన్న సగ్గుబియ్యం అండి, పెద్దవి కాదు. చిన్నవి అయితే తొందరగాను ముద్దగా అవుతాయి, వడియాలు బాగుంటాయి. అది అలాగా పెద్దవైతే బొడుపుల్లాగా వచ్చేస్తాయని చిన్నవి తీస్తాము. ఇందులో నువ్వుపప్పు వేసుకుంటారండి, కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు నువ్వుపప్పు తీసుకోరని వెయ్యము. ఇలాగా వేసుకొని అలా కలుపుతూ ఉండాలండి. ఒక 5 నిమిషాలకేను. ఇలా కలుపుతూ ఉండాలండి. మనం ఇలా కలుపుతూ ఉడుకుతున్నప్పుడే మనము ఉప్పు కారం చూసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాము, అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్, సాల్ట్ వేసుకున్నాము. ఇది టైం పడుతుందండి, అందుకే మీకు ఎక్కువ వీడియో కాకుండా వాటర్ బాయిల్ అయినప్పుడే చెప్తున్నాను. గ్లాసుకి 8 గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి. ఇలా కలుపుతూ ఉండాలి, ఉండగట్టకుండాను, అడుగు పట్టకుండాను. సగ్గుబియ్యం కదా, జిగట ఉంటుంది. చూసారా ఎలా ఉడుకుతుందో? ఇది మ్యాక్సిమం ఉడికిందండి, ఉడుకుతుంది కొంచెం. అప్పుడు మనం ఏంటంటే చేత్తో పట్టుకొని జిగట వచ్చిందో లేదో చూసుకోవాలి. మరి కొద్దిగా రావాలండి. ఇది చూడండి, ఇప్పుడు ఇలా వంపుతుంటే జారుతుంది కదా జలారుగాను. ఇదైతే ఉడికిపోయిందండి. సగ్గుబియ్యము వడియాలకి ఈ యొక్క జావ ఉడికిపోయింది. దీన్ని చల్లారి పెట్టుకొని వడియాలు పెట్టుకుందామండి. ఇదిగోండి ఇలా ఉంది. స్టవ్ కట్టేసుకొని చల్లారి పెట్టేసుకుందాము. కొంచెం గోరెచ్చగా ఉంటుండగా పెడితే నీట్గా జారిపోద్ది. కొంచెం వాటర్ చిక్కబడిపోయింది బాగా చల్లారేకన.
వడియాలు పెట్టేస్తామండి. 1 కేజీకి ఇన్ని వడియాలు అయినవి. ఊరిపిండి వడియాలండి, చక్కగా వచ్చినాయి. బియ్యం పిండి, సగ్గుబియ్యం వడియాలు.